హైదరాబాద్లో జరిగే బోనాల పండుగకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్. అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ చేస్తూ బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో కలిసి హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ధ్వజారోహణ, శిఖర పూజలతో బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. లాల్ దర్వాజా మహంకాళి బోనాలకి శిఖర పూజ చేయడానికి మేమందరం ఇక్కడ విచ్చేసాము. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, నేను, డీసీపీ, మొత్తం ఆఫీసర్స్ అందరు కూడా వచ్చారు. ఈ శిఖర పూజ చేయడం అనేది లాల్ దర్వాజా మహంకాళి బోనాల సందర్భంగా ఒక చాలా పాత ఆనవాయితీ. దాని ప్రకారం ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. మీ అందరు తెలుసు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజల కోసం బోనాలు అంటే చాలా పెద్ద గొప్ప ఫెస్టివల్. అది ఒక నెల రోజుల పాటు ఈ బోనాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ జరుపుకుంటారు. వారం రోజుల పాటు, 10 రోజుల పాటు ఈ ఉత్సవాలన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎప్పుడు కూడా సహకారం ఉంటుంది. అన్ని విధాలుగా వారితో కోఆపరేట్ చేసి ట్రాఫిక్ పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా ఏమేమి అవసరమో మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్, సౌత్ జోన్ పోలీస్ ప్రత్యేకంగా, బయట నుంచి కూడా ఫోర్సెస్ వస్తాయి. వారు కూడా అందరూ ఉండి చూసుకుంటారు. దీంట్లో ఈసారి సమన్వయ సమావేశాలు కూడా ముందే జరిగాయి. కోఆర్డినేషన్ మీటింగ్స్లో జిహెచ్ఎంసీ, మరి వాటర్ వర్క్స్, వేరే R&B ఆ డిపార్ట్మెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు మంత్రివర్యులు మీటింగ్స్ ఏర్పాటు చేసి వీరికి ఏమేమి అవసరమో, ప్రతి ఆలయంలో ఏమేమి అవసరమో వాళ్ళు సమీక్షించి పెద్ద ఎత్తున ఈసారి ఇంకా బాగా జరగాలి, చాలా ఉత్సాహంగా జరగాలని మీరు చూస్తున్నారు. గోల్కొండ బోనాలు ఏ విధంగా జరిగాయి, బల్కంపేట్ దగ్గర ఏ విధంగా జరిగాయి, ఇప్పుడు లాల్ దర్వాజా వచ్చే ఆదివారం ఉజ్జయిని మహంకాళి దగ్గర, ఆ విధంగా అన్ని బోనాలకు సంబంధించిన ఉత్సవాలు పెద్ద ఎత్తున జరపడానికి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత కమిషనర్ రావడం ఇక్కడ నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గుడి చాలా విశేషమైన గుడి, చాలా పవర్ఫుల్ దేవుడు ఉన్న గుడి. ఎప్పుడు మన ఇక్కడే ఈ ఏరియాలే కొన్ని రోజుల ముందు మొహరం సెలబ్రేట్ చేసాం. అదేవిధంగా దీనిలో పాటు జిహెచ్ఎంసీ కూడా ఇక్కడ కూడా మంచి బోనాలు కూడా సెలబ్రేట్ చేసినాం అన్ని చోట్లలో. మీ అందరూ నా తరపు నుంచి ఒకరు కోరుకున్న ఒకటే, ప్రశాంత వాతావరణంలో అందరం ఇది కూడా ఈ పండుగ కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ఎక్కడైనా ఖర్చు ఉన్నా కూడా వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జనరల్ కమిషనర్ గారికి. వీ విల్ స్పెండ్ మనీ, ఆల్ మనీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పిల్గ్రిమ్స్.